నటరత్న ఎన్టీఆర్ మొండి మనిషి అని, ఆయన అనుకున్నది సాధించేదాకా నిద్ర పోరని చెబుతూ ఉంటారు అందరూ. అందుకు నిదర్శనంగా ఆయన తొలి రోజుల్లో నటించిన పల్లెటూరి పిల్లాలోని బుల్ ఫైట్ ముచ్చట కూడా అందరూ ముచ్చటిస్తూ ఉంటారు. డూప్ లేకుండా స్పానిష్ బుల్ తో ఫైట్ చేసి కుడి చేయిని విరగ్గొట్టుకున్నారని, ఆ తర్వాత అదే చేతికి పలుమార్లు ప్రమాదం కూడా జరిగిందని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఈ విషయాలు కూడా అందరికీ తెలిసినవేననుకోండి. అయితే అదే సినిమాలో ఓ సీన్లో సందర్భానుసారంగా ఎన్టీఆర్ను అంజలీదేవి చెంపపై కొట్టాలి. ఆ సీన్ తీసేటప్పుడు అంజలీదేవి కంగారు పడుతూ సరిగా డైలాగ్ చెబుతూ కొట్టేటప్పటికీ ఎన్టీఆర్ ముఖం చూసి కొట్టలేకపోయేవారట. ఏం భయం లేదు, కొట్టండమ్మా అంటూ ఎన్టీఆర్ ప్రోత్సహించినా సరే అంజలీదేవి రామారావును కొట్టలేకపోయారు. ఆ సినిమాకు అంజలీదేవి భర్త ఆదినారాయణరావు సంగీత దర్శకుడు, కథకుడు. అందులో ఓ పాట కూడా రాశారాయన. అందువల్ల పల్లెటూరి పిల్ల చిత్ర నిర్మాత, దర్శకుడు బిఏ సుబ్బారావు వద్ద ఆదినారాయణరావుకు ఎంతో చనువు ఉండేది. అందువల్ల డైరెక్టర్ గారు, ముందు మీరు నన్ను కొట్టి చూపించండి, ఆ తరువాత అంజలి రామారావు గారిని కొడుతుంది అని సూచన చేశారట. ఆదినారాయణరావును సుబ్బారావు కొట్టినట్లు నటించి చూపినా అంజలీదేవి టేక్ ఓకే చేయలేకపోయారట. ఇంతకు ఏమిటమ్మా మీ ప్రాబ్లం అంటూ ఎన్టీఆరే స్వయంగా ఆమెను వెళ్ళి అడిగారట. అదేం లేదండి, మీరు మరీ పసిమి ఛాయలో ఉన్నారు, నేను కొడితే మొహం కందిపోతుంది కదా అని అంజలీదేవి అన్నారట. అందుకు అందరూ పగలబడి నవ్వారట. మొత్తానికి ఎన్టీఆర్ ప్రోత్సాహంతో అంజలీదేవి ఆయనను కొట్టినట్లుగా నటించేశారు. నిజానికి ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం పల్లెటూరి పిల్లనే. అందులో ఆయన సరసన నటించిన తొలి నాయికగా అంజలీదేవి నిలిచిపోయేవారు. కానీ ఈ సినిమా కంటే ముందు విజయ వారి షావుకారు విడుదలైంది. అందులో ఎన్టీఆర్ జోడీగా నటించిన షావుకారు జానకి ఆయన తొలి హీరోయిన్గా చరిత్రలో నిలిచారు. పల్లెటూరి పిల్ల జానపద చిత్రం. అందున ఆ చిత్రానికి దర్శక నిర్మాత బిఏ సుబ్బారావే కావడం వల్ల పని ఒత్తిడి పెరిగి అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోయారు. అందులో మరో హీరోగా అక్కినేని నాగేశ్వరరావు కూడా నటించారు. పల్లెటూరి పిల్లలో ఏఎన్ఆర్కు అంజలీదేవి మరదలు వరస అవుతుంది. అంజలి ఎన్టీఆర్ను ప్రేమిస్తూ ఉంటుంది, ఏఎన్ఆర్ ఆమెను ప్రేమిస్తూ ఉంటారు. అసలు విషయం తెలుసుకొని అందులో ఎన్టీఆర్ అంజలీదేవిని కలుపుతాడు ఏఎన్ఆర్. ఏది ఏమైనా ఎన్టీఆర్ మాత్రం అంజలీదేవిని మీరు మా తొలి హీరోయిన్, ఎలా మరిచిపోగలమమ్మా అనేవారు. కానీ ఆ క్రెడిట్ షావుకారు జానకి కొట్టేశారుగా అన్నది అంజలీదేవి సమాధానం. పల్లెటూరు పిల్ల నిదానంగా విడుదలైంది. సుబ్బారావు గారు అనుకున్న సమయానికి విడుదల చేసి ఉంటే నేనే ఎన్టీఆర్ ఫస్ట్ హీరోయిన్ అయ్యేదాన్ని అంటూ అంజలీదేవి అనేవారట. ఏం చేద్దామమ్మా, ఎన్టీఆర్ను చెంపకేసి కొట్టమంటే కొట్టలేకపోతిరి, ఆ ఆలస్యం వల్లే పల్లెటూరు పిల్ల లేట్గా రిలీజ్ అయింది అని బిఏ సుబ్బారావు కూడా అనేవారట. జానకి షావుకారులో ఒక్కరే హీరో, మరి నాకో ఇద్దరు హీరోలు, కాబట్టి ఆలస్యం అవుతుంది కదండి అన్నది అంజలీదేవి సమాధానం. ఆ రోజుల్లో ఇలాంటి సరదాలు ఉండేవి. అయితే ఎన్టీఆర్ మాత్రం అంజలీదేవిని తన తొలి నాయికగానే చెప్పేవారు. అంతేకాదు, ఎన్టీఆర్ సొంతంగా తమ ఎన్ఏటి పతాకంపై నిర్మించిన పిచ్చి పుల్లయ్య, తోడు దొంగలు పరాజయం పాలయ్యాయి. ఆ తర్వాత కమర్షియల్ హంగులతో జానపద చిత్రం జయసింహ నిర్మించారు ఎన్టీఆర్ సోదరులు. ఈ సినిమాలో ప్రధాన నాయిక పాత్రకు అంజలీదేవిని ఎంచుకున్నారు. అందులో మరో నాయికగా వహీదా రెహమాన్ నటించారు. ఈ సినిమాలో నటిస్తూ ఉండగానే వహీదా రెహమాన్కు రోజులు మారాయిలో ఏరువాకా సాగారో పాటలో నర్తించే ఛాన్స్ దక్కింది. అయితే నాయికగా మాత్రం వహీదా రెహమాన్కు జయసింహనే తొలి చిత్రం. అలా వహీదాకు తొలి హీరోగా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోయారు. జయసింహ ఘన విజయం సాధించింది. ఎన్టీఆర్ సోదరులకు కాసులు కురిపించింది ఈ చిత్రం. ఇక రిపీట్ రన్స్లోనూ చాలా సంపాదించింది ఈ సినిమా. అందువల్ల ఎన్టీఆర్ అంజలీదేవిని ఎలాగైనా మా సంస్థకు తొలి హిట్ ఇచ్చిన నాయిక మీరే కదమ్మా అనేవారట. ఆ తరువాత ఎన్టీఆర్ సోదరులు నిర్మించిన పాండురంగ మహాత్మ్యంలోనూ అంజలీదేవి కథానాయికగా నటించారు. ఆ సినిమా కూడా ఘన విజయం సాధించింది. ఈ సినిమాతోనే కమలాకర కామేశ్వరరావుకు తొలి విజయం లభించింది. అలా ఎన్టీఆర్ సంస్థకు, కమలాకర కామేశ్వరరావుకు కూడా తొలి విజయం అందించిన నాయికగా అంజలీదేవి నిలిచిపోయారు. ఓ క్రెడిట్ మిస్ అయినా భలే క్రెడిట్ సాధించారని అందరూ అంజలీదేవిని అభినందించేవారు.
ఆ తరువాత ఎన్టీఆర్తో అంజలీదేవి నాయికగా నటించిన లవకుశ, భట్టి విక్రమార్క, రాజనందిని, బడిపంతులు వంటి అనేక చిత్రాలు విశేషమైన ప్రజాదరణ పొందాయి. అందులో ఈనాటికి తిరుగులేని చరిత్రను సొంతం చేసుకున్న లవకుశను ఎవ్వరూ మర్చిపోలేరు. ఎన్టీఆర్కే కాదు, తెలుగు చలనచిత్ర సీమలోనే తొలి రంగుల చిత్రంగా లవకుశ నిలిచిపోయింది. అలా ఎన్టీఆర్ తొలి రంగుల చిత్రంలోనూ నాయికగా అంజలీదేవి నిలవడం విశేషం. ఇంత అనుబంధం ఉన్నా ఎందువల్లో అంజలి పిక్చర్స్లో ఎన్టీఆర్ ఒకే ఒక స్వర్ణమంజరిలో నటించారు. ఆ సినిమా అంతగా అలరించలేకపోయింది. రిపీట్ రన్స్లో మాత్రం మంచి ఆదరణ పొందింది. అయినా తమ సంస్థ తొలి హిట్లో నటించిన నాయికగా అంజలీదేవిని ఎప్పుడూ ఎన్టీఆర్ గౌరవిస్తూనే ఉండేవారు. బిఏ సుబ్బారావు కూడా అంజలీదేవిని ఆ రోజున ఆలస్యం చేసినా ఇన్ని విధాలుగా ఎన్టీఆర్కు స్పెషల్ హీరోయిన్గా నిలిచావు కదమ్మా అనేవారట. ఎన్టీఆర్ హీరోయిన్గా అనేక చిత్రాల్లో నటించి విజయాలు చూసిన అంజలీదేవి ఆ తరువాతి రోజుల్లో ఆయనకు తల్లిగానూ నటించి అలరించడం విశేషం.